ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మరి శిలువలో పలికిన 5వ మాటను ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమాప్తమును, అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనిచున్నాను. దాహం, థర్స్ట్. ఈ అంశం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. యేసయ్యా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. అయ్యా తండ్రి, నాన్న ఈ అంశం కోసం, ఈ 5వ మాట కోసం మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, నాతో మాట్లాడండి. అనేక మంది ప్రజలతో మాట్లాడమని వేడుకుంటున్నాను డాడీ, నీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రవర్తనని నాయన యేసయ్యా, ఎవరైతే మాటలు వింటున్నారో వాళ్ళ తెలియని మారు మనసును, ఆశీర్వాదాన్ని దయచేయండి. మీరే తోడుగా ఉండండి. ఏ అపాయంలో రాకుండా మీ దాదాపు కాపుదల నుంచి మనం వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి 5వ మాట మనం చూసుకుంటున్నట్లయితే దప్పికొనుచున్నాను. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా. మరి మొదటి మాట మనం చూసుకుంటున్నట్లయితే క్షమాపణ, ఫర్గివ్నెస్. దేవుడి యొక్క క్షమాపణ మరి కలిగినట్లు మనం చూస్తున్నాం. అలాగే రక్షణ సువార్తను దొంగలకి ప్రకటిస్తాడు యేసుప్రభు వారు. అలాగే 3వదిగా ఆయన యొక్క తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీ యోహానుకి ఇస్తాడు. దాంట్లో మన ప్రేమ బాధ్యత కనబడుతుంది. 4వదిగా ఆవేదన కనబడుతుంది. ఎందుకంటే మరి తండ్రి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడుస్తున్నావు అని చెప్పి మాట్లాడుతాడు 4వ మాటగా. అలాగే 5వ మాటగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే దప్పికొనుచున్నాను. ఆయనకి అప్పటికి తెలిసిపోయింది, ఇంకా సమాప్తమైనది, లేఖనములు నెరవేరుతున్నాయి, బైబిల్ నెరవేరుతుంది, వాక్యం నెరవేరుతుంది, ఇంకా సమాప్తమైనదని అతను ఎరిగి, యేసుప్రభు వారి ఎరిగి ఏమన్నాడంటే నేను దప్పికొనుచున్నాను. ఆయన బాడీలో ఉన్న ప్రతి ఒక్క వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోయి ఉంటుంది. ఆయన శరీర రకంగా కూడా వాటర్ లెవెల్స్ తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి ఉండరేమో, ఒక గ్లాస్ వాటర్, ఒక చుక్క వాటర్ కూడా నా దేవుడికి ఇచ్చి ఉండరేమో, కానీ ఆయన బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్ తగ్గిపోయి ఉండొచ్చు. కానీ శారీరకంగా ఆయన దాహంతో ఉన్నప్పటికీ ఇంకో దాహం ఏంటంటే అనేకమైన ప్రాణాల కోసం, అనేక మంది పర్సన్స్ కోసం, అనేక మంది జనాల కోసం ఆయన దాహంగా ఉండొచ్చు. ఎందుకంటే ఎంతమంది పాపం చేసిన వాళ్ళ వల్లే కదా నా దేవుడు మరణించాడు. దాంట్లో నువ్వు నేను కూడా ఉన్నాం. మనం పుట్టుకతోనే పాపం చేసిన వారమేంటి. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం పాపంతోనే పుట్టిన వారం. ఈ భూమి మీద నాలో ఏమైనా పాపం ఉన్నదా, అది చూడండి, అది చూపించండి అని చెప్పింది నా యేసు ప్రభువారు మాత్రమే. ఆయన సమాప్తమైనది అని అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క పనులు, దేవుడి దగ్గర తీర్మానం చేసిన ప్రతి ఒక్క పనులు కూడా ఆయన ముగించాడు. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు, అప్పటికి సమాప్తమైనది, లేఖనములు నెరవేరుతున్నాయి కాబట్టి నేను దప్పికొనుచున్నాను. మనం ఎంతమంది కోసం ప్రార్థనలు చేస్తున్నాం? మనం ఎంతమంది రక్షణల కోసం ప్రార్థన చేస్తున్నాం? మనం ఎంతమంది అన్యుల కోసం ప్రార్థన చేస్తున్నాం? మళ్ళీ ఎలాంటి దాహం ఉంటుంది, మళ్ళీ ఎలాంటి ఆతృత ఉంటుంది? మనం ఎవరైనా కోసమైనా ప్రార్థన చేస్తున్నామా? లేదా ఈ లోకం వైపు చూసుకున్నట్లయితే, ఈ లోకంలో చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క దాహాలు ఉంటాయి. అవి ఏమి దాహాలంటే ఆస్తుల కోసం, ఒక అంతస్తుల కోసం, లేదా బంగారం కోసం. మరి ఈరోజు అనేక మంది ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం ధనం కోసం ఆతృత కలిగి ఉన్నారు, ధనం కోసం దాహం కలిగి ఉన్నారు. యాజ్ ఎ క్రైస్టియన్గా, యాజ్ ఎ క్రైస్తవుడిగా, యాజ్ ఎ క్రిస్టియన్గా మనం ఏం చేయాలి అంటే అనేక మంది ప్రాణాల కోసం, అనేక మంది పాపుల కోసం, హూ ఎవర్ మేకింగ్ ద సిన్స్, ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళ కోసం మనం దాహంగా ఉండాలి, వాళ్ళ కోసం మనం పోరాడాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఈరోజు మార్నింగ్ నేను లేవగానే నాకు ఒక కళ వచ్చింది. అంటే మార్నింగ్ నాకు ఏ కళ వచ్చిందంటే, నిన్న మా ఇంటి మీద ఒక పిడుగు పడిందంట. అయితే ఇదంతా కళ, ఇది నిజం కాదు. అయితే ఆల్రెడీ మా ఇంటి మీద, అంటే నేనుంటున్న హౌస్ మీద ఒక 10 years బ్యాక్ అయితే పిడుగు పడ్డది. దాని ద్వారా ఏంటంటే పైన ఫ్లోర్ అంతా కూడా ఎరగడము, మ్యాడ్ అంతా కూడా మరి ముక్కలు అవ్వడము, కొంతమందికి ఆ లైట్నింగ్ అనేది పడినప్పుడు ఆ యొక్క మెరుపులు అనేది తుల్లి కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. కానీ ఇది సంఘం కాబట్టి, ఇది చర్చ్ కాబట్టి ఎప్పుడైతే ఆ లైట్నింగ్ అనేది పడినప్పుడు నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత పెద్ద లైట్నింగ్, అంత పెద్ద
పిడుగు వచ్చినప్పుడు అది ఏదో ఒకటి ఇరిగిపోవాలి, లేదంటే అక్కడ మనుషులు చనిపోవాలి. కానీ ఇది మందిరం మీద పిడుగు పడ్డాది కాబట్టి, మందిరం మీద లైటింగ్ పడ్డది కాబట్టి ఏమైంది, చిన్న మొక్కతో ఊడిపోయింది. అయితే నాకు అలాంటి కథ ఇది ఆల్రెడీ జరిగిందే 10 years బ్యాక్. చర్చ్ మీద పిడుగు పడ్డది. కానీ నాకు ఈరోజు వచ్చిన కళ ఏంటంటే మార్నింగే ఈరోజే నిజంగా బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. ఈరోజు మార్నింగ్ ఏ కళ వచ్చిందంటే, నేను మార్నింగ్ లెగ్గానే చాలా భయపడ్డాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ లెగ్గానే నాకు ఒక పిడుగు పడినట్లు, రాత్రంతా ఒక పిడుగు పడినట్లు. ఆ పిడుగు వల్ల ఏంటంటే అంటే ఇల్లంతా బాగానే ఉంది. ఎక్కడైతే కబోర్డ్స్ ఉంటాయో, ఎక్కడైతే మరి మంచి మంచి కబోర్డ్స్, బంగారం ఎక్కడ ఉంటుందో, లేదంటే డబ్బులు ఎక్కడుంటాయో, మనం ఎక్కడైతే దాచుకుంటామో, ఎక్కడైతే మన బట్టలు ఉంటాయో, ఎక్కడైతే విలువైన వస్తువులు ఉంటాయో, అర్థమైందా? ఇల్లంతా బాగానే ఉంది. అంటే మధ్యలో అంతా బాగానే ఉంది. మనం ఆ చివరికే కదా పెడతాం ఎక్కువ కబోర్డ్స్. సో ఆ కబోర్డ్స్ చుట్టూరు కూడా పడిపోయి కింద పడిపోయిందంట. నేనైతే చాలా మనం అంటే అమ్మాయిలుగా, ఒక గర్ల్స్గా, లేదంటే ఒక ఆడపిల్లలుగా, లేదంటే ఒక అబ్బాయిలుగా మనం ఇల్లంతా పోయింది, ఆస్తి పోయిందని బాధపడకుండా దాంట్లో బంగారం పడిపోయింది. మళ్ళీ కొంతమంది మా మమ్మీ అయితే సామాన్లు పడిపోయాయి, బంగారం పడిపోయింది, మొత్తం బట్టలు అయితే మేము వేసుకున్న బట్టలు తప్ప మరి మా కబోర్డ్లో కూడా ఒక్క జత కూడా బట్టలు లేకుండా మొత్తం అంతా కూడా నేలపాలైపోయి. అవి చూసుకున్నట్లయితే మేము పైనుంచి కిందకి వెళ్ళి చూస్తే అవి ఏం కనబడట్లే. మరి మా ఇంట్లో డబ్బులు ఉండొచ్చు, అవన్నీ కూడా కింద పడిపోయాయి. లేదంటే మా ఇంట్లో బంగారం ఉండొచ్చు, దాంట్లో ఎక్కడ ఏ మట్టలను మేము వెతకగలం? మేము వెతకలేమే. మా బట్టలని మట్టల పాలైపోయి. నాకు నిజంగా ఈరోజు నేను ఈ మాట మాట్లాడడానికేమో దేవుడు నాకు నిజంగా కళ వచ్చింది అనుకున్నాను. ఎందుకంటే నువ్వు దేనికోసం ఆరాట పడుతున్నావు. నేను నిజంగా పిడుగు పడగానే మరి ఆ ఇల్లు పోయిందని నేను బాధపడట్లేదు. నిజంగా బట్టల కన్నా, బంగారం కన్నా, గిన్నెల కన్నా ఏవేంటి ఆస్తి, ఏవి ఎక్కువ డబ్బులు అంటే ఇల్లే. కానీ నేను ఇల్లు కోసం కూడా నేను ఆశపడట్లే. అబ్బా బట్టలన్నీ ఎగిరిపోయి, మొత్తం బట్టలన్నీ కూడా ఎంత పిడుగు పడగానే మొత్తం కబోర్డ్లను అన్నీ కూడా కిందకి పడిపోయి, దాంట్లోని మట్టి పడిపోయింది, బట్టలన్నీ పోయాయి. ఏ బంగారం ఎక్కడ ఎతకము, ఏ డబ్బులని ఎక్కడని ఎతకము, గిన్నెలు మొత్తం అన్నీ పడిపోయాయి కదా అని నేను బాధపడుతున్నానంట. నిజంగా ఈ కళను దేవుడు నిజంగా నా కోరికే మరి కళను మరి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కళలో మీరు అనుకోవచ్చు ఇది చాలా సింపులే కదా, ఇది జోక్గా ఉంది అని. కానీ మనం దేనికోసం తప్పుకొనిచున్నామో, బట్టల కోసం, లేదంటే ఒక బంగారం కోసమో, లేదంటే ఒక వస్త్రాలు గిన్నెల కోసమో. ఆడవారైతే గిన్నెలు బట్టల కోసం, మగవారైతే ధనం కోసం ఆతృత పడుతున్న లోకంలో దేవుడు అంటున్నాడు, నిజంగా నేను ఆ కళలో నిజంగా ఒక రక్షణ వార్త కోసమో దప్పుకొని ఉంటే భలే ఉన్నేమో, ఒకరికి రక్షణ ఇచ్చేవారుగా నేను ఉంటే బాగున్నేమో. నిజంగా బట్టల కోసం నాకే నవ్వు అనిపించింది. నేను ఇంతలాగా నేను ఆ బట్టల కోసం నేను పిచ్చిదానిలో తిరిగానా అని చెప్పి నేను చాలా బాధపడిపోతున్నానంట. ఒక పక్క మా ఇల్లు చూస్తుంటే ఎలా అనిపించిందంటే మొత్తం అంతా అసలు ఇంకా లేదు, ఇంకా చర్చ్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ చర్చ్ ఉంటుంది కాబట్టి ఇంకా చర్చ్ కూడా లేదు. ఇంకా చర్చ్ కూడా ఇంకా ఆపేసినట్లే. ఇంకా నేను ఆలోచిస్తున్నాను, ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు మా దగ్గర వేసుకునే బట్టలు తప్ప ఇంకే బట్టలు లేవు కదా, వేసుకునే బట్టలు తప్ప ఏ ఫ్యాన్ లేదు, టీవీ. నాకు నిజంగా నా కళ మరి గంట వచ్చిందో 20 నిమిషాలు వచ్చిందో తెలియదు, కానీ ప్రతి పిన్ టు పిన్ మొత్తం కూడా నేను చూసాను ఆ కళ్ళలో. నా దగ్గర ఉన్న బట్టలు ఏ బట్టలు అయితే కింద పడిపోయాయో నాకు గుర్తున్నాయి. అండ్ అలాగే ఫ్రిడ్జ్ ఎలాగైపోయిందో నాకు గుర్తుంది, వాషింగ్ మిషన్ ఎలాగైపోయిందో గుర్తుంది, ఫ్యాన్స్ అన్నీ కూడా ఎలాగైపోయాయో కూడా నాకు గుర్తున్నాయి. అంటే నేను వాటి కోసం నేను అంతా పోరాడుతున్నానంట. ఇంకా ఫ్రెష్ వాళ్ళు పిలుద్దాము, ఇంకా టీవీ నైన్ వాళ్ళందరికీ వెళ్తే వాళ్ళంతా కొంత సహాయం చేస్తారు కదా. ఎందుకంటే మా దగ్గర ధనం లేదు కట్టుకోవడానికి, ఎందుకంటే ధనం అంతా కూడా నాలిపాలు అయిపోయింది, బంగారం లేదు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఇంక మాకు వేసుకుని బట్టలు తప్ప మా ఇల్లు అంతా కూడా ఇంకా కూలిపోయినట్లు అయిపోయింది అని చెప్పి నేను ఆతృత పడిపోతున్నాను. వెంటనే ఇంకా లెగిసిపోయాను. ఆ భయానికి నాకు అనిపించింది, అచ్చా ఇంత జోక్గా నాకు ఒక డ్రీమ్ వచ్చిందా. నేను ఇదే ఆతృత, ఇదే ఒక కపట, ఇదే ఒక మరి ఒక ఫైట్, నేను ఒకళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేసి ఉంటే బాగుండు కదా. బట్టల కోసం నేను పోరాడానా, బట్టల కోసం నేను పిచ్చిదానిలో నెతికానా అనిపించింది. మన అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు చాలామంది ఉంటున్నారు, వాళ్ళ కోసం పోరాడదాం. వాళ్ళ కోసం
ఒక తపన పడతాం, వాళ్ళ కోసం ఏదైనా మనం చేద్దాము. మనం ఈ రోజుల్లో మతం మొదలైతే మార్చలేం, లేదా ఈ రోజుల్లో ఒక అన్యోన్యం మనం చెప్పలేం. ఎందుకు తెలుసా? మన మొహాల మీద ఉమ్మేస్తారు. యాజ్ ఎ క్రిస్టియన్గా మన మీద ఉమ్మేస్తే మనం తుడుచుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మనం ఏం చేయగలం వాళ్ళు మారకపోతే? కానీ ఈ యూట్యూబ్స్ ద్వారైనా, ఇన్స్టాగ్రామ్స్ ద్వారైనా, ఫేస్బుక్ ద్వారైనా, టీవీల ద్వారైనా సువార్త చేయండి. ఒక్కలైనా రక్షణ పొందుతారు. వీధి సువార్తలు చేయడం ఎంతో మంచిది. ఆ రోజుల్లో అలా చేసే నువ్వు నేను రక్షించబడ్డాం. కానీ ఈరోజు అది ఆపేస్తున్నారు. దైవజనులు రోడ్ల మీద వెళ్తుంటే పాస్టర్ గారిని అయితే బట్టలు ఇప్పించి నానా విధాలుగా చేస్తున్నారు. వాళ్ళకి మానవత్వం లేదు. ఒక సొసైటీలో ఉంటున్నాము, వాళ్ళు మృగాల వల్లే ప్రవర్తిస్తున్నారు. ఒక దైవజనుడి మీద అయితే ప్యాడ్ చల్లుతున్నారు. నిజంగా క్రైస్తవుడు కాబట్టి కామ్కి వెళ్ళిపోయాడు. అదే ఇంకొకరైతే రివర్స్ అవుతారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత తగ్గించుకుంటే నేను అంత హెచ్చిస్తాను. లోకం అనుకుంటుంది ఈ ఆత్మల కొరకు కాకుండా మరి మనం బంగారం కోసం ఎక్కువగా దాహంగా ఉండుంటాం, ఎక్కువగా ఆశపడి ఉంటాం. కానీ మనమైతే అనేక మంది ప్రజల కోసం ప్రార్థన చేద్దాం. మన బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ మీ అందరికీ తెలుసు. మరి ఆవిడతో యేసుప్రభు వారు ఏం మాట అంటాడంటే, నా నీరు త్రాగమ్మా, నువ్వు ఎప్పటికీ తప్పుకున్నావు అని. ఏ నీరు? ఆయన చేతులతో ఇచ్చిన నీరా? కాదు. ఆయన మాట విని ఆయనతో నడిస్తే నువ్వెప్పటికీ దాహంగా ఉండవు, నువ్వెప్పుడు థర్స్ట్లో ఉండవు, నువ్వెప్పుడు కూడా సమృద్ధిగా ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు మీతో అందరితో మాట్లాడుతున్నాను. ఆమె పాపం చేసింది, ఆమెతో దేవుడు అంటున్నాడు కదా. దేవుడు ఆమెతో మాట్లాడుతుంటే ఆయన ఏమంటున్నాడంటే, ఫస్ట్ నీ వాళ్ళ భర్తల పేర్లు కూడా చెప్పేస్తున్నారు. నీకు 5 భర్తలు ఉన్నా కానీ ఆవిడ షాక్. ఫస్ట్ ఆవిడ ఏమనుకుందంటే ఒక ప్రవక్త అనుకున్నది. కానీ ఎప్పుడైతే 5వ వ్యక్తి కోసం కూడా దేవుడు చెప్తున్నాడో ఆమె ఏంటనుకుందో తెలుసా? ఈయన నిజంగా లోకరక్షకుడు, ఈ నిజంగా దేవుడని నమ్మి ఆవిడ మారు మనసు పొందేది. అదే దేవుడు ఆమెను శిక్షిస్తే, అదే దేవుడు ఆమెను తిడితే ఆ స్త్రీ మారుతుంది అనుకుంటున్నారా? ఆమెకి ఇంకా ద్వేషం పెరిగిపోయి, ఇంకా కోపం పెరిగిపోయి ఆయనేమి దేవుడు అని చెప్పి అంటది. కానీ దేవుడు మాట వినగానే, దేవుడి యొక్క బుద్ధిని చూడగానే, దేవుని యొక్క ప్రేమ చూడగానే వాళ్ళ భర్తలు, వాళ్ళ వ్యభిచారం అంతా కూడా దేవుడు విడిచిపెట్టాను. అందుకని అంటున్నాడు కదా, నా నీరు తాగమ్మా, ఎప్పటికీ దప్పికొనుచున్నావు అని. మరి దేవుడు అంటున్నాడు, మనం ఈ లోకంలో ఉన్న బంగారం వైపు కాకుండా, మనం ఈ లోకంలో ఉన్న పన్నుల వైపు కాకుండా దేవుడి కొరకు బ్రతుకుదాం, దేవుడు పని చేద్దాం. నిజంగా ఈ రోజుల్లో సావుకులు అంటే భయంకరంగా సువార్త చేయడంలో ఏమైనా తప్పు ఉందా? సువార్త ప్రకటించడంలో ఏమైనా తప్పు ఉందా? నువ్వు దొంగతనం చేయకమ్మా, లేదంటే నువ్వు అబద్ధాలు ఆడకమ్మా, నువ్వు నేరం చేయకమ్మా, నువ్వు వ్యభిచారం చేయకమ్మా అని చెప్పడంలో ఏమైనా తప్పు ఉందా? ఏమీ లేదు కదా. కానీ ఎందుకు సావుకులను చంపుతున్నారు? ఎందుకు? వాళ్ళు దేవుడి కోసం పని చేస్తున్నారా? అందుకన్నా మీరు చంపుతున్నారు. నిజంగా చంపిన వాళ్ళు త్వరలో దేవుడు రక్షణ పొందుతారు. ఎవరైతే చంపబడ్డారో వాళ్ళు నిజంగా ధన్యులండి. ప్రకటన గ్రంథంలో రాసినవన్నీ కూడా నేటి దినాలు జరుగుతున్నాయి. మనం ఇంకా మన వల్ల కాదు. మనం ఎవరైనా బైబిల్ పట్టుకొని చెప్పలేంత స్థితిలోకి వచ్చేసాం. ఎందుకంటే బైబిల్ని చింపేస్తున్నారు. నా ప్రభువు రాసిన గ్రంథాన్ని ఒక క్రిస్టియానిటీ, ఒక బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క నీతిని చంపుతున్నారు. కానీ క్రైస్తవుల్లో మాత్రం ఉంటున్న దేవుడి యొక్క ప్రేమను మాత్రం ఎవరు చంపలేరు. అనకూడదు, నువ్వు ఒక నా ఆధార్ కార్డు తీసి వచ్చేమో, కొన్ని రోజులు అయిపోతే క్రిస్టియన్స్కి మరి రిజర్వేషన్స్ లేకపోవచ్చు, చెప్పలేం. ఎందుకంటే క్రిస్టియన్స్ మీద అంత యాంటీగా ఉన్నారు కాబట్టి మనకు ఒక ఆధార్ కార్డు తీసి వచ్చు. లేదంటే యూత్కి అయితే మరి చదవడానికి డబ్బులు రాకపోవచ్చు, ముసలి వారికి పెన్షన్ రాకపోవచ్చు, విడోస్కి పెన్షన్ రాకపోవచ్చు. కానీ నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే వాటి కోసం ఆశపడకుండా దేవుడు ఏంటంటున్నాడంటే, ఎప్పటికీ ఆకలితో వచ్చును, ఆకాశ పక్షులతోనైనా నీకు ఆహారం పెట్టేవాడు. వాటి కోసం వెళ్ళి నీ దేవుని విడిచిపెట్టక వాటి కోసం వెళ్ళి నా ప్రభువైన యేసుక్రీస్తుని నేనైనా సరే నాకు 1 కోటి రూపాయలు ఇస్తానమ్మా, నువ్వు దేవుని విడిచిపెట్టి నాకు 1 లక్ష కోట్ల లక్షలు మిలియన్స్ డబ్బులు నీ చేతిలో పెడతాను,
ప్రభు కోసం ప్రకటించడం ఆపి, లేదా చర్చ్కి వెళ్ళక, లేదంటే వాటిలో పాల్గొనక దేవుడి కోసం ప్రకటించక అంటే నేనైతే మారను. ఎందుకంటే నాకు ఆయన తెలుసు, నేను ఆయన రుచి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక చాక్లెట్ రుచి చూశారు కాబట్టి అది మళ్ళీ ఎవరు వద్దన్నా కూడా అదే తినడానికి ప్రయత్నిస్తారు. అదే ఒక కాకరకాయో లేదంటే ఒక వేపాకో నువ్వు అబ్బాయికి ఇచ్చి చూడు, అదే రుచి చూస్తాడు స్టార్టింగ్లో. ఎప్పుడైతే అది చేదుగా ఉందని ఆ పిల్లడు అనుకున్నప్పుడు దాన్ని ఎప్పుడైనా ముడతాడా? ఖచ్చితంగా ముట్టడు. నేను అలాగే నా ప్రభువైన యేసు యొక్క ప్రేమ, అలాగే ఆయన యొక్క క్షమాపణ గుణము, ఆయన యొక్క బుద్ధిని నేను రుచి చూశాను కాబట్టి నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, నేను ఏ రోజుకి దేవుని కూడా విడిచిపెట్టను. ఎందుకంటే ఈ భూమి మీదకి ఆయన అనుమతి ఉంటేనే, అంటే ఆయన యొక్క ప్రెజెన్స్ ఉంటేనే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఇఫ్ ఆయనకి నువ్వు నచ్చకపోవచ్చు, లేదంటే నీకు ఈ భూమి మీద నీ పని లేకపోవచ్చేమో, దేవుని పంపించేవాడు కాదు. నువ్వు పుట్టావు అంటే దేవుని చేస్తున్న మేలే. ఎందుకంటే కెనాల్ అంటే లక్షల ఒక స్పర్మ్స్లో కూడా దేవుని ఎంచుకున్నాడు. ఒక బటర్ఫ్లై వల్ల మార్చడానికి. ఒక గొంగళి పురుగు అయితే ఎంత అసహ్యంగా ఉంటుందండి. అబ్బా దాన్ని ముట్టం, కానీ బటర్ఫ్లై అవగానే వాటి యొక్క రంగులు, కలర్స్ మనం వీలైతే దాన్ని టచ్ చేయాలని కూడా ఆశపడుతూ ఉంటాం. అలాగే నువ్వు ఒక గంగులు పురుగులాగే ఉంటున్నావేమో, లేదంటే నువ్వు కూడా ఐఎమ్ యూజ్లెస్, నేను పనికిరాని దాన్ని నేను కూడా చాలాసార్లు బాధపడ్డా. ఎందుకంటే మరి నా విషయంలో అయితే మరి నాకు నాలెడ్జ్ లేదు, నాకు ఐక్యూ పవర్ లేదు, నేను అసలు పనికిరాని దాన్ని. కానీ దేవుడు నన్ను హెచ్చించి ఈరోజు ఇక్కడికి పెట్టాడు. నిజంగా చెప్తున్నాను, దేవుడు సిలువలో మాట్లాడిన 7 మాటలు కూడా నా జీవితాన్ని తాకే. మీ జీవితాన్ని కూడా తాకాలి అనుకుంటే ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎలాగైతే క్షమాపణ చెప్పాడో, దేవుడు ఎలాగైతే ఒక రక్షణ సువార్తను ప్రకటించమని చెప్పాడో, దేవుడు ఎలాగైతే ప్రేమను బాధ్యతను పంచమని చెప్పాడో, దేవుడు ఎలాగైతే ఆవేదన చెందుతున్నాడో మనుషుల పట్ల, నువ్వు కూడా ఒక ఆవేదన చెంది ఒక బాధపడు. ఏ పనికిమాల డబ్బుల కోసం, పనికిమాల వాటి కోసం బాధపడే కన్నా ఒక రక్షణ ఇవ్వలేదే, ఈరోజు నేను ఒక్కళ్ళు కూడా రక్షణ ప్రకటించలేదే. ఈ సంవత్సరాలు నాకు 20 సంవత్సరాలు వచ్చాయి, నాకు 21 సంవత్సరాలు వచ్చాయి, లేదా నాకు 50 సంవత్సరాలు వచ్చాయి, నేను ఒక్కరికైనా రక్షణ ప్రకటించానా? నేను బాధపడు, ఆవేదన చెందు. లేదంటే నేను ఎవ్వరికి ఏది నేను చేయలేదు, ఒక్క ఆత్మనైనా నేను రక్షించలేకపోయినా దాహం కలిగి ఉండు, ఒక దప్పిక కలిగి ఉండు. దేవుడు మాట్లాడబోతున్నాడు. నిజంగా దేవుడు ఎంత బాధను భరించాడండి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఆయన బాధల్లో ఇంచు కూడా నేను భరించలేనేమో. మనం స్త్రీలుగా ఇంకా బలహీన ఘటములని దేవుడు వాక్యమే సెలవిస్తుంది. కానీ ఇప్పుడున్న స్త్రీలైతే మాత్రం చాలా హెబ్రీలు స్త్రీలు చునుకైన వాళ్ళు, అంటే గొప్ప పౌరుషంగా స్త్రీలు. ఈరోజు మనం ఎక్కడైనా చూసుకున్నట్లయితే అది ఏ ఒక్క సెక్టర్లోనైనా, ఏ ఒక్క ఫీల్డ్లోనైనా స్త్రీ ముందులో ఉంటుంది. అలాగే బైబిల్ విషయంలో కూడా, దేవుని విషయంలో కూడా నువ్వు ముందు నుండి. స్త్రీగా మీరు ఎవరైనా ఓడిపోతున్నారని బాధపడుతున్నారా? లేదంటే స్త్రీలుగా మేము దేవుడి పని చేయలేమేమో, అబ్బాయిలే చేయాలి, లేదంటే అబ్బాయిల సువార్త ప్రకటించాలి, అమ్మాయిలు చేయకూడదు కదా అని అనుకుంటున్నారేమో. స్త్రీ ఎలాగైతే ఈ సొసైటీలో ఇప్పుడున్న జనరేషన్లో ముందడుగు వేసి వెళ్తుందో, బైబిల్ పరంగా కూడా ఒక క్రిస్టియానిటీలో కూడా ముందుకు సాగు. దేవుడి కోసం చనిపో, దేవుడి కోసం బ్రతుకు, దేవునికి కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే స్త్రీలు ఎంత బలహీనమో, కానీ దేవుడు వాళ్ళని బలపరుస్తున్నాడు. నిజమే, స్త్రీలు చాలా బలహీనం. ఎందుకంటే వాళ్ళ శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళ యొక్క స్ట్రగల్స్, ఒక తల్లి అనుభవించే స్ట్రగల్స్ కానీ ఒక స్త్రీ అనుభవించే స్ట్రగల్స్ కానీ ఎవరు అనుభవించలేరు. ఎందుకంటే ఆ పెయిన్ అంత బాధాకరంగా ఉంటుంది. కానీ దేవుడు నీకు ఒక భరోసా ఇస్తున్నాడు, నేను నీతో ఉంటా, నువ్వు పని చేయి, దేవుని పని చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఎవరు ఆపుతారు ఈ భూమి మీద అని అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఆడదానవైనా మగవాడువైనా ఎవరైనా, మెన్ అండ్ ఉమెన్ కెన్ డూ ద గాడ్స్ వర్క్. దేవుని వర్క్ ఎవరు చేయగలరండి? ఎవరైనా చేయొచ్చు. అది అందరికీ, దేవుని వాక్యం అందరికీ కావాల్సిందే. ఇప్పుడు స్త్రీలు ఉన్నారు ప్రతి ఒక్క సెక్టర్లో, డాక్టర్స్, ఇంజనీర్స్, ఇంకా ఆటో డ్రైవర్లు, స్కూటీలు, ఇన్ఫీల్డ్, మొత్తం కార్స్, ఇంకా పైలట్, అన్నీ కూడా స్త్రీలు చేయలేని ఏటి లేకుండా ఈరోజు సొసైటీ చేస్తుంది. నిజంగా ఒకవేళ స్త్రీలుగా మనం ఓడిపోయామేమో,
లేదంటే ఈ సొసైటీలో ఉన్న జనరేషన్కి మనం పోటీగా లేమేమో, కానీ ఒక బైబిల్ విషయంలో అయినా పోటీ పడు. దేవుడు నీకు ప్రోత్సహిస్తాడు, మనుషులు నీకు ప్రోత్సహిస్తారు అస్సలు అనుకోక. నువ్వు చెప్పే వాక్యమైనా, నువ్వు పాట పాడేవైనా, లేదంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమైనా ఎవరు ప్రోత్సహించరు. నువ్వు ఒక దినాన ప్రార్థన చేయు చర్చిలోని, ఎవరో ఒక్కరు చిన్న కామెంట్ అయినా పెడతారు. లేదా ఒక పాట పాడు, ఎవరొకరు, నీ సొంత వాళ్ళు అవ్వచ్చు లేదా చర్చ్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరొకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఖచ్చితంగా అంటే ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నువ్వు బైబిల్ చెప్పు, నువ్వు ఇలా చెప్తున్నావు, అలా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు అని అంటూనే ఉంటారు. కానీ బైబిల్ పట్టుకొని స్టార్టింగ్ లెవెల్స్లో నుంచే నువ్వు పోరాడు. నువ్వు ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించయ్యా, తప్పులుంటే నాతో మాట్లాడయ్యా, నన్ను ఇంకా దర్శించయ్యా అని చెప్పి మాట్లాడు. దేవుడు కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఒక హెబ్రీ స్త్రీలు చురుకైన వారి వలె, అన్నా వలె ప్రార్థన చేయి, నీకు స్తోత్రాలని చెప్పి ప్రార్థన చేయి. అన్నా వలె విశ్వాసం కలిగి ఉండు. అనేక మంది ఆత్మల కొరకు దాహం కలిగి ఉండు. నా దేవుడు ఎలాగైతే వేదనతో దప్పికతో ఎలాగైతే ఉన్నాడో, నా దేవుడు ఎలాగైతే వేదనతో దప్పికతో ఉన్నాడో, నువ్వు కూడా అట్టి వేదన నీ యొక్క దేహం వైపు కానీ, నీ యొక్క ఇంట్లో ఒక ఆస్తుల కోసం కానీ, దేనికోసం కూడా దప్పికొనకు కానీ ఆత్మల భారం కలిగి ఉండు. నిజంగా ఈ రోజుల్లో ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన అనేది మనకి ఒక ఫుడ్ లాంటిది. నువ్వు ఉదయానికి తినకపో పర్లే, నువ్వు మధ్యాహ్నం తినక పర్లే, ఈవినింగ్ రాత్రి తినకపో పర్లేదు, కానీ ప్రార్థన లేకపోతే నీ జీవితం జీరో. హీరోవా నువ్వు జీరోవా? యేసుని నీవు నమ్మావా? ఒకవేళ నమ్మకపోతే నీవు జీరోవా అని సండే స్కూల్ పాట ఉంటుంది కదా. నిజమే, నువ్వు జీరోవా? నువ్వు హీరోగా బతుకుతున్నావా, లేదంటే ఒక జీరోగా ఎందుకు పనికిరాని వారుగా బతుకుతున్నావా? ఏసు నీలో ఉంటే నువ్వు హీరో, ఏసయ్య నీతో ఉంటే ఖచ్చితంగా నువ్వు హీరో అమ్మా, హీరో ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడినితో కార్యం చేయాలనుకుంటున్నాడు. ఇంకా అమ్మాయిలే ఈరోజు పౌరుషంగా బతుకుతారు. ఎవరైనా అమ్మాయిలు కానీ, ఒక లేడీ కానీ ఎవరైనా కృంగిపోతున్నారేమో, బైబిల్ పట్టుకొని ప్రకటించు, సువార్త చేయి. నిన్ను చూసి అనేక మంది మారుతారు, నిన్ను చూసి ఎవరైనా సిగ్గు తెచ్చుకుంటారు. దయచేసి మాటలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కానీ ఈ 5వ మాట ప్రతి ఒక్క జీవితాల్లో మీరు ఒక మారు మనసు గాను, మీరు ఒక ప్రయత్నం గాను చేస్తారనే వాక్యం సెలవేస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు అందరూ కూడా వైట్ వేసుకుని వచ్చి ప్రార్థన చేస్తున్నాం, లేదంటే ఇష్టం లేకుండా కొంతమంది వచ్చి కూర్చుంటారు, బలవంతంగా వచ్చి కూర్చుని ఉంటారు, ఇష్టపడి వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, ఏదో నామకార్థంగా వచ్చి కూర్చుంటారు. కానీ ఒకవేళ నువ్వు కూర్చున్నప్పుడు నిజంగా హృదయపూర్వకంగా విశ్వాసంగా నువ్వు కూర్చున్నట్లయితే దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు. ఒక్కసారి అందరూ కూడా తలలు వంచుకున్నట్లయితే ఈ 5వ అంశం కోసం, ఈ 5వ వాక్యం, ఈ 5వ మాట కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం అందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ఇప్పటి వరకు అయితే మేము 4 మాటలు ధ్యానించుకున్నాం అయ్యా. ఇప్పుడైతే 5వ మాట కూడా ధ్యానించుకున్నాం. ఈ 5 మాటలు కూడా అనేక మంది ప్రజలకి వెళ్ళిందని నమ్ముచున్నాను అయ్యా. మేము ఆడవారమైనప్పటికీ ప్రభువా అయ్యా తండ్రినైనా నీ కొరకు మేము బ్రతకాలయ్యా, నీ కొరకు మేము సువార్త చేయాలయ్యా. మేము మాకులో సిగ్గుని తీసివేయండి, లేదంటే మేము ఆడవాళ్ళు మా సువార్త ప్రకటించకూడదు, ఈ సొసైటీలో మేము వెళ్ళకూడదు, మా మీద ప్రభు తండ్రినైనా దాడులు జరుగుతాయని భయం మాలో నుంచి తీసివేయండి. నీ కొరకు బ్రతికే బిడ్డలుగా ఉంచేటట్లు సహాయం చేయండి. ఈ 5వ మాటగా ప్రభా అయా ఇకంత సమాప్తమైనది లేఖములు నెరవేరినట్లు అయా నేను తప్పికొనుచున్నాను అన్నావు ప్రభా. అయా తన్ని నన్ను నీ శరీరం అంతా వాటర్ లెవెల్స్ తక్కువైపోయినప్పుడు ప్రభా నువ్వు దేని వల్ల నువ్వు దప్పుకుని ఉన్నావా అంటే ప్రభా అయా అనేక మంది ప్రజల కోసం, అనేక మంది పాపాలు చేసిన వారి కోసం ప్రభా ఆ విషయాన్ని మా అందరితో మాట్లాడావు. నీకు స్తోత్రాలు. నేను చెప్పడం విషయంలో కానీ ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి. ఈ వర్తమానం అనేక మంది ప్రజలకు వెళ్తుందని నమ్మొచ్చు. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు ఈ మాటను ప్రతి ఒక్క జీవితంలో నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో కూడా ఒక విశ్వాసం, ఒక మారు మనసు అనేది నేను తప్పక చూస్తాను. మీలో ఎవరైనా కానీ నిజంగా మారు మనసు పొందినట్లయితే, మీలో ఎవరైనా కానీ ఇప్పటి వరకు 5 మాటలు మనం ధ్యానించుకున్నాం కదా, ఈ 5 మాటల్లో మీకు ఏదైనా తాకినట్లయితే కామెంట్ చేయండి. వారి కోసం నేనైతే ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రైజ్ ది లార్డ్.